హలో గాయ్స్, నిన్నైతే బ్యాక్ పార్ట్ అయితే ఎలా కట్ చేసుకోవాలో చూస్తాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నిన్నైతే బ్యాక్ పార్ట్ కట్ చేసిన పీస్ని అయితే తీసుకుని చూడండి ఇలా కట్ చేసాం కదా. ఈ పీస్ని అయితే సమానంగా తీసుకుని మనం మిగిలిన క్లాత్ని ఏ విధంగానైతే పక్కన పెట్టుకోవడమని చెప్పాను కదా. ఆ క్లాత్ని ఇప్పుడు చూడండి, నిన్నైతే ఓపెన్స్ అనేవి ఇలా ఇటువైపుకి వేసాను కదా. ఇప్పుడు అనేవి ఓపెన్స్ అనేవి మన వైపుకి అయితే వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు. ఓకేనా, చూడండి ఇలా సమానంగా వచ్చేలాగా ఓపెన్స్ అనేవి మన వైపుకి, క్లోజ్ అనేవి అటువైపుకి వేసుకుని బ్యాక్ పార్ట్ పీస్ని అయితే చూడండి నేను వీడియోలో ఏ విధంగా అయితే వేస్తున్నానో. ఇక్కడ మనం సంక భాగం కట్ చేసాం కదా, అక్కడికి మెడ భాగం అయితే వెళ్ళాలని, మెడ అంటే నడుం భాగం వెళ్ళాలి. ఇలా ఓపెన్స్ అనే వైపుకి సంక పార్ట్ని అయితే వేస్తున్నాను. చూడండి క్రాస్గా వేసుకోవాలి. ఇది క్రాస్ జాకెట్ కదా, క్రాస్ జాకెట్ కాబట్టి మనం వెనక భాగం కట్ చేసాం కదా, ఫ్రంట్ పార్ట్కి క్రాస్గా ఉండేటట్టు అయితే వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే సమానంగా కట్ చేసాం, ఫ్రంట్ పార్ట్ అయితే క్రాస్గా కట్ చేయలేదు, దాన్ని క్రాస్ కటింగ్ అంటారు. ఓకేనా, ఇప్పుడైతే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పీస్ని అయితే వేసుకున్నాను. అడ్జస్ట్మెంట్ అనేవి కరెక్ట్గా చూసుకుని వేసుకున్న తర్వాత సమానంగా చూసుకుని వేసుకోండి. తర్వాత లైన్ అయితే డ్రా చేయాలి. మనం వెనక పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇలా లైన్ అనేది డ్రా చేయాలి. ఓకేనా, అర్థమైందండి. చూడండి, మీకు అర్థం అవ్వకపోతే నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా చూపిస్తాను. ఓకేనా, ఇలా లైన్గా డ్రా చేయాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ పీస్ని అయితే తీసేసి తర్వాత మనం ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ని అయితే తీసుకుని మెజర్మెంట్స్ అయితే తీసుకోలేదు. చూడండి ఇలా కరెక్ట్గానైతే షేప్ అనేది రావాలి మనకి. చూడండి ఎంత క్రాస్గా వచ్చిందో అలా క్రాస్గానైతే తీసుకోవాలి. మనకి చిన్నది ఎక్కడ మిస్టేక్ అయినా సరే మళ్ళీ బ్లౌజ్ అనేది కరెక్ట్గా రాదు. ఓకేనా, మనం బ్యాక్ పార్ట్లో మడత అనేది తీసుకున్నాం కదా, ఆ మడత నేను లోపలికి మడత పెట్టి అప్పుడు లైన్ అనేది డ్రా చేశాను. ఓకేనా, ఇప్పుడైతే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ భాగం యొక్క షేపులు అనేవి కొలత ఎలా విధంగా తీసుకోవాలో చూపిస్తున్నాను. కరెక్ట్గానైతే చూడండి, ఇది చాలా సింపుల్గానైతే నేర్చేసుకోవచ్చు. చాలా ఈజీ పద్ధతులు అయితే చెప్తున్నాను. ఓకేనా, ఇలా బ్లౌజ్ పీస్ని ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత చూడండి షేప్ పట్టి ఉంటుంది కదా, అక్కడ మనకి ఈ కిందన కనిపిస్తుంది కదా డాటు, పెద్ద డాటు, అదైతే తీసుకోండి. ఓకేనా, అదైతే పట్టుకోండి. అలాగే స్ట్రైట్గా అలా చూడండి భుజం అయితే తీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా చూసుకుంటే పైన భుజం కనిపిస్తుంది మనకి. ఓకేనా, ఇక్కడ పై భుజం నుంచి ఈ కింద డాట్ ఉంది కదా అక్కడ వరకునైతే కొలత అనేది ఏ విధంగా తీసుకోవాలో చూడండి. కరెక్ట్గా ఈ భుజం అలాగే డాట్ ఇలా సమానంగా పట్టుకొని చూడండి, మనం డ్రా చేసాం కదా అక్కడైతే భుజంనైతే ఇలా పైన మనం తీసుకున్నాం కదా ఈ భుజం ఇక్కడైతే పెట్టండి పైన. అలాగే డాట్ని వచ్చేసి స్ట్రైట్గా ఉండాలి, రెండు కూడా సమానంగా ఉండేటట్టయితే ఇలా పెట్టుకోవాలి. మనకి ఈ షేప్లు అనేవి సరిగా కుదరవు. చాలామందికి ఎన్నో విధాలుగా మిషన్ నేర్చుకున్న వాళ్ళకి కూడా చాలామందికి రావు. చూడండి కంపల్సరీ ఇలా అయితే ట్రై చేయండి. ఇలా ఇక్కడికి వచ్చింది కదా, మనం ఇలా షేప్ దగ్గర ఇలా చిన్న మడత కింద ఉంటుంది, ఆ మడత కూడా తీసి చిన్నదైతే ఇలా డ్రా చేయండి. ఓకేనా, మనం ఇది ఎంత పర్ఫెక్ట్గా మనం కొలత తీసుకుంటామో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది అంత నీట్గానైతే మనకి కనిపిస్తుంది. ఓకేనా, మనం షేప్ బెల్ట్ దగ్గర డాట్ అయితే తీసేసాం. లేదు మీకు అర్థమవుతుంది చూడండి, ఇలా మధ్యలోంచి ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను కదా, ఆ డ్రా గుండానైతే మనం కొలత అనేది ఈజీగానైతే తీసేసుకోవచ్చు. ఓకేనా, చూడండి మళ్ళీ ఒకసారి కరెక్ట్గా మెజర్మెంట్స్ ఇక్కడ సరిపోయినాయో లేదో భుజం నుంచి ఇలా డాట్ కరెక్ట్గా పెట్టుకుని ఇలా కరెక్ట్ షేప్లో వచ్చింది కాబట్టి ఇలా చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి. ఫ్రంట్ అంటే ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా, అది రౌండ్ షేప్ అనేది ఏ విధంగా తీసుకోవాలి. భుజం ఉంటుంది కదా, ఆ భుజం కుట్టు, ఈ కుట్టు చూడండి మీకు ఆన్వాల్ పెట్టి చూపిస్తాను. ఇది బ్లూ కలర్లో ఉండడం వల్ల, నేవీ బ్లూ వల్ల సరిగా కనిపించట్లేదు. ఓకేనా, ఈ కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి ఒక చిన్న ఇంచ్ అయితే మనం వదిలేయాలి పీస్లోని. ఎందుకంటే మనం కుట్టు వేసేటప్పుడు అయితే క్లాత్ లోపలికి వెళ్ళిపోద్ది కదా, అందుకని జస్ట్ చిన్నది 1 పాయింట్ అయితే వదిలేసి 2 పాయింట్స్ అయితే వదిలేసి ఇప్పుడైతే ఆ కుట్టు మనం డాట్ పెట్టాం కదా అక్కడి నుంచి పెట్టి ఇలా లైన్ అనేది డ్రా చేయాలి నెక్ పార్ట్ అనేది. ఓకేనా, చూడండి ఏ విధంగా పెట్టానో నేను అలా అయితే పెట్టుకొని మనం ఇలా రౌండ్ షేప్ అయితే చూసుకోవాలి. చూడండి ఇంకో విధంగా చూపిస్తాను.
ఇలా పెట్టుకుని ఇలాగా సాగదీసేసినట్టయితే అలా అయితే బ్లౌజ్ అనేది కరెక్ట్గా రాదు. ఓకేనా, మనం ఏ విధంగానైతే రౌండ్ షేప్ అనేది గీసుకున్నామో ఆ రౌండ్ మీదే పెట్టి గీయాలి. ఓకేనా, ఇలా గీసిన తర్వాత ఇప్పుడు మనకి ఉక్సిల్ పాట్ దగ్గర డాట్ ఏ విధంగా తీయాలి. ఓకేనా, ఇప్పుడు మనం డాట్ పెట్టాం కదా, అక్కడి నుంచి అయితే కొలుచుకోవాలి దాన్ని. మన ఆది బ్లౌజ్కి షేప్ పట్టి దగ్గర చూడండి ఒక కుట్టు ఉంటుంది, డాట్ కాకుండా వేరే కుట్టు కిందకు ఉంటుంది. అక్కడ వరకునైతే లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మనం పెట్టిన ఇక్కడ ఈ డాట్ కానించి పెట్టి చూడండి, వీడియోలో చూపిస్తున్నాను, ఇలా షేప్ బెల్ట్ వరకు ఒక కుట్టు అయితే ఉంటుంది. ఓకేనా, చూడండి అక్కడ వరకునైతే డ్రా చేసుకోవాలి. తర్వాత మరి మనం డాట్ వేసుకోవడానికి ఇంకా కావాలి కదా, అందుకని చెప్పి చూడండి ఇలా డాట్ వేసుకోవడానికి కొంచెం మనకి క్లాత్ కావాలి కదా, అందుకని చెప్పి ఎక్స్ట్రా అయితే చిన్న క్లాత్ అయితే తీసుకోవాలి. ఓకేనా, చిన్నదంటే ఒక 3 పాయింట్స్ అలా అయితే తీసుకోండి, లేదా ఒక 5 పాయింట్స్ అలా తీసుకోండి. ఓకేనా, 5 పాయింట్స్ అంటే ఒక అంగుళంలో సగం. ఓకేనా, ఇది ఇలా కుట్టేస్తాం కదా మరి రౌండ్కి, అందుకని చెప్పి కొంచెం పైకి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు దీని అయితే మనం రౌండ్ షేప్ అయితే గీయాలి మనం పెట్టిన మార్క్కి. ఓకేనా, అర్థమైపోతే ఇలా బాక్స్ అయితే గీసుకోండి ఫస్ట్. ఓకేనా, గీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇలా రౌండ్ షేప్ని అయితే కరెక్ట్గా గీయండి. ఓకేనా, ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా చాలా ఈజీగానైతే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డ్రా చేసుకున్నాం కదా ఇందాక షేప్ బెల్ట్ వరకునైతే ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. స్కేల్ అయితే ఉపయోగించండి ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు అయితే. ఓకేనా, ఇప్పుడు మనం షేప్ బెల్ట్ దగ్గరదైతే గీసేసాం, అలాగే ఇలా రౌండ్ షేప్ అయితే గీసేసాం. నెక్ ఇలా ఉక్సల పట్టు దగ్గర డాట్ కూడా తీసేసుకున్నాం. ఇప్పుడు సంక లోతు ఒక అంగుళంలో సగం. ఓకేనా, నేను టేప్ అయితే అస్సలు ఉపయోగించట్లేదు, చూడండి అంగుళంలో సగం అయితే ఇలా పెట్టుకుని మార్క్ చేసుకోండి. ఓకేనా, ఒకవేళ టేప్తో చూస్తే 2 పాయింట్ వస్తుంది. ఓకేనా, ఇలా ఇప్పుడు లోతు అనేది సంకకి ఇలా చివరి నుంచి మధ్యలో కొంచెం లోతుగా దింపి మళ్ళీ పైకి ఇలా డ్రా చేయాలి. ఓకేనా, సంక లోతు అనేది ఈ విధంగానైతే తీయాలి. ఇప్పుడు ఇంకా మిగిలింది బ్లౌజ్ యొక్క కొచ్చు. బ్లౌజ్ యొక్క కొచ్చు ఏ విధంగా తీయాలో చూసేయండి. ఓకేనా, ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ పైనుంచి ఒక కుట్టు ఉంటుంది, చూడండి వీడియోలో చూపిస్తున్నాను. ఇదైతే సంక దగ్గర కుట్టు, అంటే హ్యాండ్కి అతికిందాం కదా ఆ కుట్టు అనమాట. అక్కడి నుంచి షేప్ బెల్ట్ వరకు ఉన్న కుట్టునైతే ఇలా పట్టుకుని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేయండి. ఓకేనా, ఇప్పుడు ఇంకా మిగిలింది ఈ డాట్స్ అన్నీ కలపడం. ఓకేనా, కింద బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ దగ్గర కింద ఉంటుంది కదా, అది మొత్తం కలపడం అన్నమాట. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా పడితే అలా అయితే కలిపితే అసలు షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఓకేనా, చూడండి నేనైతే ఏ విధంగా డ్రా చేస్తున్నాను. సన్నంగా ఉండే వాళ్ళకైతే కొంచెం తక్కువ తీయాలి క్లాత్ అనేది, అదే కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే కొంచెం షేప్ అయితే ఎక్కువ ఉంటుంది, కాబట్టి మనం ఎక్కువ అనేది తీయాలన్నమాట. క్లాత్ లోతు ఎక్కువ తీయాలి. చూడండి నేను ఏ విధంగా డ్రా చేశానో. ఇది గీతలు గీతలుగా ఉండడం వల్ల అర్థం కావట్లేదు కదా, నేను మళ్ళీ ఇంకొకసారి నేను గీసి చూపిస్తాను. ఓకేనా, నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఏ విధంగా కట్ చేసుకోవాలో అలా కట్ చేసేసుకోవడమే. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు బ్లౌజ్ని అయితే కట్ చేసేసుకుందాం. ఓకేనా, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాం ఈ కొలతలు బట్టి. ఇప్పుడు చూడండి నేను ఏ విధంగానైతే కట్ చేస్తున్నానో అలాగే కట్ చేయండి. పర్ఫెక్ట్గా కట్ చేయాలండి, ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ వచ్చినా సరే ఇంకా కథం అయిపోద్ది అనమాట బ్లౌజ్. ఓకేనా, చూడండి ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో. నేను కరెక్ట్గా ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కట్ చేస్తున్నాను, కొచ్చులు అనేవి తీసుకోలేదు. ఓకేనా, మీకు అర్థమవుతుంది అనేసి ఫస్ట్. ఓకేనా, మళ్ళీ తర్వాత నేను వేరే పీస్ మీద కట్ చేసి చూపిస్తాను. ఈ సంక లోతు అయితే తీసుకోవాలి మనం. ఫస్ట్ గీసాం కదా గీత, అది కాకుండా బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కొంచెం లోతుకి కట్ చేయాలన్నమాట. అంటే మనం గీసుకున్నాం కదా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, అలా బ్లౌజ్ అంతా కట్ చేసేసుకోండి, అయిపోయినట్టే. లేదు ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, అది గీతలు గీతలుగా ఉండి అర్థం అవ్వలేని వాళ్ళ కోసం నేను మళ్ళీ మిగిలిన క్లాత్లో అయితే కట్ చేస్తున్నాను. మీరైతే ఇలా కట్ చేయకండి. ఓకేనా, అది అలా కట్ చేసి ఆపేయండి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దరు. ఓకేనా, ఇప్పుడైతే అర్థం అవ్వలేని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. ఇలా బ్యాక్ పార్ట్ని తీసుకుని ఇలా మనం పీస్ మీద అయితే ఇలా డ్రా చేసుకోవాలి. ఓకేనా,
చూడండి నేను ఏ విధంగానైతే డ్రా చేస్తున్నానో అదే విధంగానైతే ఇలా డ్రా చేయండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ పీస్ని అయితే తీసేసి తర్వాత మనం కొలతలు అయితే తీసుకోవాలి. ఇప్పుడు కొలతలు తీసుకోవడానికి ఆది బ్లౌజ్ని అయితే తీసుకోవాలి. ఆది బ్లౌజ్ యొక్క ముందు భాగం, ఓకేనా. మనం వెనుక భాగం గీసేసాం. ఇప్పుడు ముందు భాగం కోసం ఆది బ్లౌజ్ తీసుకున్నాం కదా, దాని ముందు భాగాన్ని అయితే కరెక్ట్గా ఇలా చూడండి. నేను ఫస్ట్ చెప్పాను కదా, అలాగే భుజం ఇలా కింద డాటు ఈ రెండు పట్టుకొని మనం లైన్ అనేది డ్రా చేయాలి మధ్యలోకి. చూడండి భుజం అలాగే డాట్ ఈ రెండు పట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైన్ అయితే డ్రా చేయండి, చిన్న డాట్ అనేది, ఓకేనా. తర్వాత మనకి నెక్ ముందు భాగం యొక్క మెడ, ఈ మెడ అనేది రౌండ్ షేప్ అనేది ఏ విధంగా తీసుకోవాలి. ముందు పార్ట్ యొక్క మనకి మెడ ఉంటుంది కదా, అది కుట్టు దగ్గర నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైన్ అయితే ఒక డ్రా చేసుకోండి. నేను వెనకాల భాగం కంటే ముందు భాగానికి మెడ డ్రా చేసినప్పుడు కొంచెం పైకి గీసిన వల్ల ఇలా కరెక్ట్గా అయితే వచ్చింది, ఓకేనా. ఇప్పుడు 3 ఉక్సులకి అయితే ఇలా ఒకటి పెట్టుకుని మార్క్ మళ్ళీ కిందకి ఒకటి పెట్టుకోండి డాట్ కోసం. ఇప్పుడు సంకలోతు ఇక్కడ 2 పాయింట్స్ అయితే పెట్టుకుని ఇలా సంకలోతు అయితే ఇలా డ్రా చేయండి, ఓకేనా. సంకలోతు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు కొచ్చు, బ్లౌజ్ యొక్క కొచ్చు, మనం సంకపాటు దగ్గర కుట్టు ఉంటుంది, ఆ కుట్టు నుంచి మనం ఇక్కడ కొచ్చు దగ్గర కుట్టు వరకు ఏ విధంగా అయితే క్లాత్ వస్తుందో మనకి అక్కడికి ఒక లైన్ అయితే ఇలా డ్రా చేయండి. ఇప్పుడు ఈ 3 అయితే ఇలా కలుపుకోవాలి. ఇది ఏ విధంగానైతే గీసుకోకూడదో చెప్తాను చూడండి. నేను ఇక్కడైతే కొంచెం తప్పు గీసాను చూడండి. ఇప్పుడు ఇది కరెక్ట్ అనమాట. నేను ఫస్ట్ గీసాను కదా, దానికైతే కలిపేసాను, అలా కలపకూడదు, ఓకేనా. అలా కలపకూడదు. ఇప్పుడు అది కరెక్ట్ చూడండి. ఇలా లోతో మళ్ళీ తీయకూడదు, అలా స్ట్రైట్ అలా కూడా తీయకూడదు, ఓకేనా. ఈ విధంగానైతే సమానంగా వచ్చినట్టు తీసుకుని ఇలా కట్ చేసుకోవడమే, చాలా ఈజీ, ఓకేనా. ఇలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోండి. మనకి జాకెట్ యొక్క వెనక భాగం అలాగే ముందు భాగం కూడా ఇలా కంప్లీట్ అయిపోయినట్టే. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా. ప్లీజ్ సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇలాంటి వీడియోలు మరెన్నో తీస్తాను, ఓకేనా. ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేసింది చూడండి. ఈ విధంగా కరెక్ట్గా మెజర్మెంట్స్తోనైతే వచ్చింది, ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్, అలాగే బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ కూడా వేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో షేపులు అలాగే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. చూడండి అంతే, బ్లౌజ్ అయితే ఈజీగానే చేసుకోవచ్చు, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.